తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సృజన జీవితం ముఖ్యం, అందుకే ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను. గోపి, ఇక్కడ కూర్చో, నీకు కళ్యాణ తిలకం పెడతాను. ఇప్పుడిదంతా అవసరమా మేడం? పెళ్లి ఎలా జరుగుతున్నా సరే కళ్యాణం బొట్టు పెట్టుకోవాలి, బుగ్గన్న చుక్క పెట్టుకోవాలి. సృజనాన్ని తీసుకుని శ్రీకర్ వస్తాడు. మీ పెళ్లి జరిగిపోతుంది. దైవ సాక్షిగా మీరిద్దరూ ఒకటవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. చూసావా బావా, నిన్ను మా నాన్న వివాహ పాలకుడిగా నిర్ణయించారు. ఆ రోజు పెళ్లి అయిపోయింది అనుకున్నాం. ఈ రోజు మళ్ళీ మా పెళ్లి జరుగుతుంది. గోపి నేను ఒకటవ్వబోతున్నాం. ఈ పెళ్లికి కూడా నువ్వే వివాహ పాలకుడివి. మొత్తానికి నువ్వు వివాహ పాలకుడిగా ఉంటే ఆ పెళ్లి ఆగదు అని అర్థమైంది. చాలా థ్యాంక్స్ బావా, నన్ను తీసుకెళ్తున్నందుకు. నేను నీ జీవితంలోకి వచ్చి నిన్ను పాలించాలి అనుకున్నాను. మీ నాన్న నన్ను వివాహ పాలకుణ్ణి చేశాడు. ఆ తార నిన్ను గోపిని ఒక్కడి చేయడానికి ఇప్పుడు డ్రైవర్గా మార్చి నిన్ను తీసుకురమ్మని చెప్తోంది. కానీ అది అనుకున్నది జరగదు. నీ మెడలో నేను తాళి కడతాను. నేను పంపించిన రౌడీలు గోపికి గోరి కడతారు. గోపి, మనం ప్రసాదం తిందాం. ఈలోగా సృజన వచ్చేస్తుంది. మీ పెళ్లి జరుగుతుంది. ఎవర్రా మీరు? వివరాలు చెప్పడానికి నిన్ను ఫంక్షన్ పిలవడానికి రాలేదు, నిన్ను పైకి పంపించడానికి వచ్చాం రా. బావా, తొందరగా పోనీ. గోపి అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు మా పెళ్లి జరుగుతుంది కదా, ఇంకా గోపిని వదిలి నేను ఒక్క నిమిషం కూడా ఉండక్కర్లేదు. తొందరగా పోనీ. నేను కూడా గోపిని తొందరగా పంపించడానికి ఏర్పాటు చేశాను. ఈ పాటికి అక్కడ గోపి అంతు చూస్తూ ఉంటారు. ఇక్కడ దాక్కుందా మేడం?
పదండి మేడం. పదండి మేడం. గోపి, మనమంటే సేఫ్గా తప్పించుకున్నాం, కానీ సృజనని తీసుకుని శ్రీకర్ వస్తున్నాడు కదా, రావద్దని చెప్పాలి. హలో తారా, మేం దగ్గరలోనే ఉన్నాం. ఇంకొక 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాం. వద్దు, మీరు రావద్దు. ఇక్కడ గోపిని చంపడానికి అటాక్ జరిగింది. మేం తప్పించుకున్నాం. మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. ఏంటి, గోపి మీద అటాక్ జరిగిందా? ఏంటారు మాట్లాడేది? గోపి మీద అటాక్ జరుగుతోందా? గోపికి ఎలా ఉంది? గోపికి ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. తెలివిగా మేము తప్పించుకున్నాం. మేము ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాం. మీరు ఇక్కడికి రావడం మంచిది కాదు. వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. సృజనకేం కాకూడదు. ఇంట్లో ఎవరికి డౌట్ రాకూడదు. సృజనని తీసుకుని నువ్వు తొందరగా వెనక్కి వెళ్ళిపో. అన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను. అది కాస్తారా, మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేము కూడా అక్కడికే వస్తాం. గోపికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నేను చెప్పాను కదా, గోపి నేను సేఫ్గా ఉన్నాం. గోపికేం కాదు. తనని నేను కాపాడతాను. నువ్వు మాత్రం ఇప్పుడు ఇక్కడికి రావడం మంచిది కాదు. మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. తర్వాత నేను వచ్చి కలుస్తాను. హలో మా దద్దమ్మలు వాణ్ణి చంపలేకపోయారు. బావా, తారా చెప్పింది కదా మనల్ని అక్కడికి వెళ్ళొద్దని. పద, మనం వెనక్కి వెళ్ళిపోదాం. తారా వచ్చి అన్ని విషయాలు చెప్తుంది. గోపిని తను కాపాడుతుంది. పద బావా, వెళ్దాం. ఆ ఇందిర నా మీద మరి ఇంతలా పగబడుతుందని నేను అస్సలు అనుకోలేదండి. తను నన్ను బతకనివ్వదు, చంపేస్తుంది. గోపి, నేనుండగా నీకేం కాదు. నేను నిన్ను కాపాడుకుంటాను. అయినా ఇక్కడున్నామని ఎవరికీ తెలియదు కదా. నీకేం కాదు. కానీ వాళ్ళు ఇక్కడ లేరు. ప్రస్తుతానికి ఇక్కడ ఉందాం. తర్వాత మన ఇల్లు బాగు చేయించుకొని వెళ్దాం. నాయక్, ఇదిగో ఇంటి తాళాలు. నేను వెళ్తున్నా. తీసుకో. పద. గోపి, నీకిక్కడ అంతా కొత్తగా ఉంది కదా. అందరి మాటలు వింటుంటే నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ అదే నిజం. ఒకప్పుడు మనిద్దరం ప్రేమించుకున్నాం. ఒక్కళ్ళని విడిచి ఒక్కళ్ళం బతకలేమో అన్నట్టుగానే ఇక్కడున్నాం. కానీ అదంతా గతంలో కలిసిపోయింది. అనుకోని కారణాల వల్ల నీ మనసులోకి సృజన వచ్చింది. నువ్వు సృజనకి దగ్గరయ్యావు. నీ వల్ల ఇప్పుడు సృజన తల్లి కూడా కాబోతోంది. అందుకే నేను నిన్ను దూరం చేసుకుంటున్నాను.
నేనేది మర్చిపోలేదు తారా, అంతా గుర్తుంది. కానీ నువ్వు నా కాంతారా అని తెలుసుకునేసరికి నీ జీవితంలోకి వికాస్ గారు వచ్చారు. అందుకే నాకు గతం గుర్తొచ్చినా నేను బయటికి చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. ఏంటి గోపి అలా చూస్తున్నావు? మరి మీరిక్కడ కాంతారా అయినప్పుడు అక్కడ తారా అంటున్నారేంటి? అక్కడ తారా, ఇక్కడ కాంతారా కూడా నేనే. ఇద్దరు వేరువేరు కాదు. కానీ చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనం దూరం అయిపోయాక కొన్ని సంఘటనల వల్ల అలా బతకాల్సి వచ్చింది. అందుకే నాకంటూ ఎవరూ లేరని, నేను ఒంటరిని అని అక్కడ చెప్పుకుని తారలా ఉన్నాను. మనమందరం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నయ్య, నువ్వు గోపి ఇక్కడే ఉండండి. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. అదేంటమ్మా, ఈరోజే కదా ఇక్కడికి వచ్చాం, అప్పుడే నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా? ఒక 2 రోజులు ఉన్నాక వెళ్దు. లేదన్నయ్య, నేనేమయ్యానని వాళ్ళందరూ వెతుకుతారు. మళ్ళీ అక్కడ వాళ్ళకి లేనిపోని అనుమానం వస్తుంది. అందుకే నేనక్కడ తారగానే ఉండాలి. వెంటనే వెళ్ళాలి. గోపి, జాగ్రత్త. మీరిద్దరూ ఇక్కడ ఉండండి. మళ్ళీ వీళ్ళు చూసుకుని వస్తాను. ఏంటి బావా ఇది? వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు అని తార చెప్పింది. కానీ ఇప్పటికి 1 రోజు గడిచిపోయింది. ఫోన్ చేస్తుంటే ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు. గోపి ఫోన్ కూడా రీచ్ అవడం లేదు. తారేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఎలా ఉన్నారు అని నాకు చాలా భయంగా ఉంది. గోపిగాడు చచ్చుంటే ఈ పాటికి నాకు ఫోన్ వచ్చేది కదా. వాడు చావలేదు, ఇంకా బతికే ఉన్నాడు. నువ్వు అనవసరంగా భయపడకు. వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఎక్కడున్నారో తెలుసుకుందాం. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒక్కరోజే కదా అయింది. తారా, నిన్నటి నుంచి మీ ఇద్దరు ఏమైపోయారు? గోపికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నాట్ రీచబుల్ అని వస్తుంది. నీకు ఫోన్ చేస్తుంటేనేమో నువ్వు నా ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుంది? నాకు చాలా భయంగా ఉంది. గోపి ఎక్కడున్నాడు? నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? గోపి ఏడి? గోపికి ఏమైందోనన్న భయంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు అర్థం కావడం లేదు. గోపిని తీసుకుని నేను ఇక్కడికి ఎలా వస్తాను? సార్ గోపిని ఇంటికి రానిస్తారా? కానీ గోపికి ఏం జరగకుండా, గోపిని ఎవరు ఏం చేయకుండా ఒక సేఫ్ ప్లేస్లో ఉంచొచ్చాను. గోపి చాలా సేఫ్గా ఉన్నాడు. ఎక్కడున్నాడు తారా? ముందు నాకు చెప్పు. వెంటనే నేను గోపిని కలవాలి. గోపి జాడ నేను తెలుసుకోవాలి. చెప్పాను కదా శ్రీకర్, గోపి చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. అక్కడ గోపి మీద ఎలాంటి అటాకులు జరగవు. నాకు తెలుసు. అందుకే గోపిని అక్కడే ఉంచి నేను ఇక్కడికి వచ్చాను. అసలు గోపిని చంపాలని ఆ ఇంద్ర ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ నా గోపి ఎక్కడున్నా ఏమవుతాడో అని చాలా భయంగా ఉంది. దయచేసి ఎక్కడున్నాడో చెప్పుతారా? ఇందిరా కనిపెట్టలేని ప్రదేశంలో గోపిని ఉంచాను. గోపికి ఏం కాదు. ఓకే తారా, కానీ మాకు చెప్పడానికి ఏమైంది? నిన్నటి నుంచి మీ ఇద్దరికి ఏం జరిగిందో అని సృజన నేను ఎంత కంగారు పడుతున్నాం కదా. గోపి ఎక్కడున్నాడో మాకు తెలియాలి కదా. ప్లీజ్ తారా, ఎక్కడున్నాడో చెప్పు. బుట్టాయిగూడెం అని ఊళ్ళో ఉన్నాడు. బుట్టాయిగూడెమా? ఆ ఊరు ఎందుకు ఎంచుకున్నావు? నాకు కావలసిన వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉన్నారు. అక్కడ గోపిని ఉంచుతాను అని ఇందిరాకి కూడా డౌట్ రాదు. అందుకే ఆ ఊరు తీసుకువెళ్ళాను.
అదేంటి తారా, నీ వాళ్ళంటే నీకెవరూ లేరు, నువ్వు ఒక అనాథాశ్రమంలో ఉన్నాను అని చెప్పావు కదా, మరి నీకు కావలసిన వాళ్ళు ఆ ఊళ్ళో ఉండడం ఏంటి? అంటే అది మీ ఊరా? మీ వాళ్ళున్నారా? నా వాళ్ళు అంటే నా సొంత వాళ్ళు కాదు, వికాస్ గారికి సంబంధించిన బంధువులు. బుట్టాయిగూడెం అంటే 1-2 సార్లు మేమిద్దరం ఆ ఊరికి వెళ్ళాం. చాలా బాగుంటుంది. అలాంటి చోట ఉంటే గోపి సేఫ్గా ఉంటాడని నేను అక్కడ ఉంచాను. గోపికి ఎలాంటి ప్రమాదం లేదు. చాలా థ్యాంక్స్ తారా, నువ్వు బావా నా గురించి ఎంతో బాగా ఆలోచిస్తున్నారు. గోపిని కాపాడడానికి మీరంతా ప్రయత్నిస్తున్నారు. నిజంగా ఒక అక్కలా నన్ను కాపాడుతున్నావు. బావ కూడా నా విషయంలో అంతే హెల్ప్ చేస్తున్నాడు. బావా, గోపి సేఫ్గానే ఉన్నాడు, ఇంక మనకు భయం లేదు. అవును సృజన, తార గోపిని అలాంటి ప్లేస్లో ఉంచుతుందని ఎవరికి ఆలోచన రాదు. రియల్లీ గ్రేట్. ఒకసారి మనం రేపెళ్ళి గోపిని కలిసొద్దామా? అవును తారా, నేను వస్తాను, ముగ్గురం వెళ్దాం. వద్దు సృజన, నువ్వు అంత దూరం ఎందుకు? నువ్వు వచ్చావంటే మావేకి ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళానని చెప్తావు? అందుకే నువ్వు ఇంట్లోనే ఉండు, నేను తార వెళ్ళొస్తాం. శ్రీకర్ చెప్పింది కరెక్టే, మేమిద్దరం వెళ్ళొస్తాము. గోపికి ఏం కాదు, తొందరలోనే మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. తప్పకుండా గోపి విషయంలో నేను కూడా చాలా చాలా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. గోపి ఎక్కడున్నాడో చెప్పావు కదా, అక్కడ గోపికి ఎంత బాగా ట్రీట్మెంట్ చేయించాలో అదంతా నేను చూసుకుంటాను. అందుకే మనం రేపు వెళ్దాం. సరే, నాకు కొంచెం పనుంది, నేను వస్తాను. తారా, నేను రేపు వచ్చేది గోపిని చూడ్డానికి కాదు, చంపడానికి. అక్కడే గోపిని లేపే. లేదు అక్కడ పరిస్థితి అంతా బానే ఉంది అంటే బయట నుంచి నేను మనుషుల్ని పంపిస్తాను. బుట్టాయిగూడెం అని చెప్పావు కదా, ఇంకా సంగతి నేను చూసుకుంటాను. రేపు ఉదయాన్నే అక్కడికి బయలుదేరతాను. అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఎంత దుర్మార్గులరా మీరందరూ! మీ స్వార్థం కోసం గోపి ప్రాణాలు తీయాలనుకుంటారా? వసుధా, బుట్టాయిగూడెం వెళ్తావా? నువ్వు ఆ ఊరు ఎలా వెళ్తావో, అక్కడ ఎలా అడుగు పెడతావో నేను చూస్తాను. హలో అన్నయ్య, గోపి ఎక్కడున్నాడు? లోపల పడుకున్నాడమ్మా, పిలవమంటావా? వద్దన్నయ్య, గోపి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఊరు దాటకుండా చూడాలి. ఎక్కడికి బయటకు పంపించొద్దు. గోపికి ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. అలాగే ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పు. ఊరికి ఎవరైనా కొత్తగా వచ్చినా, ఎవరి గురించి అయినా వెతుకుతున్నారని తెలిసినా వెంటనే మనకు చెప్పమను. గోపిని మాత్రం కాపాడుకోవాలన్నయ్య. నువ్వేం భయపడకమ్మా, ఇక్కడ అన్ని విషయాలు నేను చూసుకుంటాను. అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా? నాకే ఇబ్బంది లేదన్నయ్య. ఒక వ్యక్తి బుట్టాయిగూడెం వస్తాను అంటుంది, దాన్ని రాకుండా ఆపాలి. దానికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఉంటానన్నయ్య. ఎవరు నువ్వు? ఏంటి వదినా, నీ మరదల్ని అప్పుడే మర్చిపోయావా? అంటే నువ్వు? నేనే కాంతారాని.
నువ్వు ఎంతమందిని చంపుతావే? ఎంతమందిని చంపితే నీ రక్తదాహం తీరుతుంది? నన్ను చంపావు, ఇప్పుడు నా గోపిని కూడా చంపడానికి బుట్టాయిగూడెం వెళతావా? ఇదంతా నీకెలా తెలుసు? నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసి. నేను నీ చేత చంపబడి నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్న ప్రేతాత్మను. నా వాళ్లకు నువ్వు అన్యాయం చెయ్యాలనుకుంటే నిన్ను వదిలేస్తాను అని నువ్వు ఎలా అనుకున్నావు? అందుకే నీ అంతం చూడ్డానికి వచ్చాను. వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఎందుకు వదిలేయాలి? నువ్వు ఏ మంచి పని చేశావని వదిలేయాలి? నా ప్రేమని సమాధి చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు. చివరికి నీకు పసుపు కుంకాలు నిలిపే నీ భర్తని కూడా నువ్వు చంపేశావు. నువ్వు నీ స్వార్థం కోసం కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడు గతాన్ని మర్చిపోయి సృజనాకి దగ్గరవుతున్న నా గోపిని కూడా చంపడానికి బుట్టాయిగూడెం వెళ్ళాలనుకున్నావు. అందుకే నిన్నింక బతకనివ్వకూడదు. చచ్చిపో, చావు, చావు. వద్దు వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, గోపిని ఏమి చేయను, నీకు దండం పెడతాను, నువ్వు నన్నేం చేయకు, నన్ను వదిలే. చెప్పాను కదా, గోపి విషయంలో నిన్ను అస్సలు కలుగు చేసుకోను, నన్ను వదిలేసాయి, నన్ను వదిలే. ఇంకోసారి బుట్టాయిగూడెం వెళ్ళాలన్న ఆలోచన నీకు వచ్చిందంటే అక్కడ నువ్వు అడుగు పెట్టగానే నాతో పాటు అన్నయ్య ఆత్మ కూడా అక్కడే ఉంది. నేను అన్నయ్య కలిసి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తాము. అమ్మో, ఇన్ని రోజులు రాని కాంతారా ఆత్మ బుట్టాయిగూడెం పేరెత్తగానే వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేసింది. పొరపాటున రేపు అక్కడ నేను అడుగు పెట్టానంటే నా శవం కూడా ఎవరికి దొరకదు. నేను ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. చుక్కలన్నీ చందమామని చేరుకోవాలని ఆశపడ్డట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలుగనేవాణ్ణి. 6 నెలలంటే నాకు భయంగా ఉంది. మీ వదిన గురించే కదా భయపడుతున్నావు? అవును. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గోపి. నువ్వు గతాన్ని మర్చిపోయావని నా చెల్లి చెప్పినప్పుడు నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. నువ్వెంత గతాన్ని మర్చిపోయినా, నీ మనసు ఎంతగానో ప్రేమించినా నా చెల్లిని ఎలా మర్చిపోతావు? మీ ఇద్దరి ప్రేమని చూసి ఊరంతా మురిసిపోయింది. ఇలాంటి ప్రేమికులు ఎక్కడ ఉండరని అనుకుంది. అలాంటి ప్రేమని నువ్వు మర్చిపోయావంటే నిజంగానే నమ్మలేకపోతున్నాను. గోపి, ఏంట కన్నీళ్ళు? నేను ఏ ప్రేమని మర్చిపోలేదు బావా. కాంతార మీద నా ప్రేమ అలాగే ఉంది. కానీ
నేను తనకి దగ్గర కాలేను. ఈ జన్మలో కాంతార నాది కాదు. ఈ నిజాలన్నీ నాకు తెలుసు కాబట్టే ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారు, మరి నీ ప్రేమ ఫలించదని నువ్వెందుకు చెప్తున్నావు? నా చెల్లెలతో నేను మాట్లాడతాను గోపి. అప్పుడు నువ్వు గతం మర్చిపోయినా ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్తాను. నా చెల్లెలు ఎంతో ఆనందిస్తుంది. లేదు బావా, నా గతం గుర్తొచ్చాక ముందుగా కాంతారకి ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఆ రోజు ఎంతో ఆనందంగా నాకు మొత్తం గుర్తొచ్చింది. మళ్ళీ మనిద్దరం ఒక్కటైపోదామని నా మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి వెళ్ళాను. నేను నిన్ను వెంటనే కలవల్తారా, నువ్వే నా కాంతారా అని నాకు అర్థమైంది. కానీ అక్కడే నా ఊహ కందని ఒక విషయాన్ని చూశాను. అప్పటికే కాంతారకి పెళ్ళైపోయింది. వికాస్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అతను సింగపూర్లో ఉంటున్నాడు. వాళ్ళిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు పేరు వీరు. ఒక ఫోటో పంపించాను, ఆ ఫోటో చూడండి. ఇప్పుడు ఆ ఫోటోలో ఏ వేళ్ళైతే కనిపిస్తున్నాయో ఆ చేయి కత్తితో మీ తమ్ముడిని పొడిచి చంపేసింది. ఆ ఫైల్ మీద ఉన్నవి ఆ ఫింగర్ ప్రింట్స్ మీ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది నేను రివీల్ చేస్తాను. తను గోపి మాత్రం కాదు. నువ్వు చెప్పింది నిజమే కదా? మీరు ఒకప్పుడు నా ఇంట్లో ఉన్నారు మేడం. నేను మిమ్మల్ని నా సొంత మనిషిలా అనుకున్నాను. ఆ అభిమానం నాకు ఇప్పటికీ ఉంది. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, తప్పకుండా ఈ ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేస్తాను. నా తమ్ముణ్ణి చంపాడని నాకు గోపి మీద పగుంది. అది గోపి కాకపోతే నాకు గోపి మీద ఎలాంటి ప్రతీకారం లేదు. కానీ నా తమ్ముణ్ణి చంపినవాడు మాత్రం నాకు కావాలి. వాడిని నా చేతులతోనే నేను అరెస్ట్ చేయించి జైల్లో నరకం అంటే ఎలా ఉంటుందో వాడికి చూపించాలి. ఈ ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేశాక అప్పుడు నీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం. మీ ప్రాబ్లంకి నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. ఈ ఇల్లు ఎవరిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది నాదే. సిటీకి దూరంగా ఉంటుంది. ఇక్కడ ఎవరిని చంపేసినా ప్రపంచానికి అస్సలు తెలియదు. మనం హత్యలు చేసేంత పెద్ద క్రిమినల్ కాదులే. ముందు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావో అది చెప్పు. మనం ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేయాలి. ఎంతో తెలివిగా అది అమలు చేయాలి. లేదంటే మనం బుక్ అయిపోతామని నాకు భయంగా ఉంది. ముందు మ్యాటర్ చెప్పు, తర్వాత ఎలా చేయాలో నేను చెప్తాను. ప్రస్తుతం ఇప్పుడు సృజన తల్లి కాబోతుంది. ఈ శ్రీకర్ గోపిని పట్టుకుంటాడో లేదో తెలియడం లేదు. గోపిని చంపుతాడో లేదో అర్థం కావడం లేదు. పొరపాటున గోపి సృజన ఒకటైపోయారంటే మొత్తం మన ప్లాన్ అంతా తలకిందులైపోతుంది. ఆ భయం నాకు ఉంది. గోపికి బెయిల్ వచ్చింది, తర్వాత వాడు కనిపించడం లేదు. సృజన వాడు ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకుంటారేమోనని నాకు టెన్షన్గానే ఉంది. అందుకే అసలు సృజననే చంపేస్తే ఏం మాట్లాడుతున్నావు బొస్దా? సృజనని చంపడం ఏంటి? అవును, ఆదిత్య గారి ఆస్తి మొత్తానికి వారసురాలు సృజన. సృజన లేకపోతే ఆయన ఆస్తి మొత్తం ఆటోమేటిక్గా శ్రీకర్కి వస్తుంది. అప్పుడు శ్రీకర్ని భయపెట్టో బెదిరించో బ్రతిమలాడుకోనో మన వాట మనం తీసుకోవచ్చు. లేదంటే ఆ శ్రీకర్ గారిని కూడా పైకి పంపించి ఆస్తి మొత్తాన్ని మన పేరు మీద రాయించుకోవచ్చు. అందుకే
ముందు సృజనని చంపేస్తే ఒక అడ్డు తొలగిపోతుంది. తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాను కదా అని మా వాళ్ళ ప్రాణాలు తీస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? సుజన ఎవరనుకున్నావు? నా మేనకోడలు. అలాంటి నా మేనకోడల్ని నువ్వు చంపుతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? ఏదో సృజనకి శ్రీకర్కి పెళ్లి జరిగితే నా అప్పులన్నీ తీరిపోయి కొంత డబ్బు వస్తుంది, ఖర్చులకి ఇంకొంత మిగులుతుంది అని కక్కుర్తిపడి చేతులు కలిపాను. కానీ శవాల మీద సంపాదించుకోవాలనుకుంటే మాత్రం చంపేస్తాను. ఏంటి మోహన్ కొత్తగా మాట్లాడుతున్నావు? మనకు కావాల్సింది డబ్బు. దానికోసం ఏదైనా చెయ్యాలి. పద్ధతిగా అడిగితే ఎవ్వరూ 10 పైసలు కూడా ఇవ్వరు. అదే బెదిరించి అడిగితే భయపడి ఎంతో కొంత ఇస్తారు. అదే ఇలా చంపేసి తీసుకుంటే మొత్తం మనకే వచ్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అసలు నీలాంటి దాంతో నేను చేయి కలిపినందుకు ఛే, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు నా మేనకోడల్ని చంపాలి అనుకున్నావంటే నువ్వు మామూలు మనిషివి కాదు. నీ నిజస్వరూపం మొత్తం ఇప్పుడే మా బావగారికి చెప్తాను. నిన్ను జైల్లో పెట్టిస్తాను. మోహన్ అబ్బా! సే వసుదా, ఏం చేస్తున్నావే? వసే, నిన్నే ఏం చేస్తున్నావే? రే మోహన్, నీలాంటి వాడు నాతో చేయి కలిపితే నేను చేసే పనిలో ఎంతో కొంత సాయం ఉంటాడు. నాకొచ్చే దాంట్లో ఎంతో కొంత ముష్టి పడేయచ్చులే అని నేను నిన్ను నా వైపుకు తిప్పుకుంటే నువ్వేంట్రా ఇప్పుడు మేనకోడలు ప్రేమ అంటూ నా మీద ఎదురు తిరుగుతున్నావు? నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం నేను నా సొంత బంధాన్నే తెంపేసుకున్నాను. అలాంటిది నీ మేనకోడల మీద నీ మీద నేనెందుకు కనికరం చూపిస్తాను? నీకో విషయం చెప్పనా? నీ చెల్లి అహల్యదేవిని నేనే తోసి చంపేశాను. కానీ పొరపాటున మేడ మీద నుంచి పడిపోయిందన్నట్టు నేనే సీన్ క్రియేట్ చేశాను. తారును చంపితే మీరు లక్షల ఇస్తారు, కానీ మిమ్మల్ని చంపేస్తే ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా పాముని తెచ్చుకుంటారా మేడం? అదిరా వసుధ అంటే. నాకడ్డొస్తే వాళ్ళ ఊపి రాగిపోతుంది. నువ్వు నా వాడు అనుకొని నిన్నిక్కడి దాకా తీసుకొచ్చి మాట్లాడాను. ఇది ఒక మంచి పని అయిందిలే. అదే ఆ ఇంట్లో మాట్లాడుంటే నువ్వు వెంటనే అరిచి కేకలు పెట్టి ఉండేవాడివి. ఇక్కడైతే నిన్ను చంపేసినా బయట ప్రపంచానికి తెలియదు. ఒసే రాక్షసి, నువ్వేం చేసినా చెల్లుతుందని అనుకోకు. అహల్య చనిపోయింది పొరపాటున బిల్డింగ్ నుంచి పడి అని అందరూ అనుకున్నారు కాబట్టి సరిపోయింది. అది హత్య అనే అనుమానం వస్తే నీ పని అయిపోతుంది. అయినా నువ్వు నన్ను ఇక్కడ బంధిస్తే నేను అక్కడ కనిపించకపోయేసరికి నా గురించి వెతుకుతారు కదా, అప్పుడు నువ్వు అంత తేలిగ్గా తప్పించుకోలేవు. ఏం చేసైనా నీ అంతు చూస్తాను. నువ్విక్కడ ఎంత అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. నీ అరుపులు ఎవ్వరికీ వినపడవు. నువ్వు అక్కడ కనిపించలేదనుకో, ఎటో వెళ్ళుంటావులే, లేదా ఎవరితోనూ వెళ్ళిపోయి ఉంటావని నేను నమ్మిస్తాను. అక్కడ నీ మేనకోడలు ఊపి రాపేశాక అప్పుడు నీ దగ్గరకొస్తాను. మర్యాదగా మారేవనుకో, నాతో చేయగలవు. నీ కొంత చిల్లర పడేస్తాను. అప్పుడు కూడా ఇలాగే ఉన్నావనుకో, ఇక్కడే నీ ఊపిరి ఆపేసి నిన్ను ఇదే మట్టిలో కప్పెట్టేస్తాను. కనిపించకుండా పోయావని నేనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అంతకు మించి నువ్వు నన్నేమీ చేయలేవు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించు. బతికి నాతో చేయి కలుపుతావా? ఓకే. లేదా నన్ను బుక్ చెయ్యాలని చూస్తే నువ్వే బలైపోతావు.
భగవంతుడా, నేను చేసిన పాపాలకి ఏమైనా పర్వాలేదు కానీ సృజనకి ఏమీ కాకూడదు. తను చాలా మంచి మనిషి. తనకేమీ కాకుండా ఎవరో ఒకరు రక్షించేలా నువ్వే చూడు తండ్రి. కడుపుతో ఉన్న సృజనని చంపాలనుకుంటావా? అలాంటి నిన్ను వదిలేమంటావా? ఏ ఆడదైనా తన ప్రాణం పోయినా సరే భర్త ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటుంది. భర్త బాగుండాలని ఎంతగానో తప్పిస్తుంది. అలాంటిది నువ్వు మాత్రం నేను చావాలని కోరుకున్నావు. నిన్ను వద్దు. అయ్యో, చచ్చిపోయేలా ఉన్నాను. ఇక నన్ను వదిలేయండి. ఎందుకు వదలాలి నిన్ను? నీ జీవితంలో నువ్వు ఒక్కటైనా మంచి పని చేశావా? చేసుంటే చెప్పు, తప్పకుండా నిన్ను వదిలేస్తాను. నీ బతుకంతా కుళ్ళు కుతంత్రాలతోనే బతుకుతున్నావు. అయిన వాళ్ళు అన్న అభిమానం నీకు ఏ కోసానా లేదు. అన్నయ్య చావు కోరుకున్నావు, నేను చచ్చిపోవాలని కోరుకున్నావు. అలాంటి నిన్ను వదిలేయమంటావా? ఆదిత్య గారింట్లోనే నువ్వు బతుకుతున్నావు. నిన్ను వాళ్ళందరూ ఎంతగానో నమ్మారు. కానీ నువ్వు ఆ ఇంటికి ఏం చేశావు? ఆ ఇంటి ఇల్లాలని నీ చేతులతో నువ్వే చంపేసి అది ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేశావు. ఇప్పుడు తెలియని అమాయకురాలైన సృజనని చంపాలనుకున్నావు. నువ్వు ఆ శ్రీకర్ ఆడుతున్న నాటకం మొత్తం నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తానా? వదలను. ఇంకా ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదమ్మా. దీన్ని చంపి ఆ నేరం మీద నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఇది మాత్రం ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. చంపేస్తాను. ఇంకా ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదమ్మా. దీన్ని చంపే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. దీన్ని ఇదే మట్టిలో కలిపేస్తాను. అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది, మనందరం బాగుపడతాం. దీన్ని చంపేస్తాను. దీనిలాంటి దాన్ని చంపి నువ్వు నేరస్తుడిగా జైల్లో ఉండొద్దు. దీనికి తగిన శిక్ష పడాలి. ఇది చేసిన తప్పులకి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఎందుకు ఈ బతుకు బతుకుతున్నానా అని జైల్లో తనని తాను అసహ్యించుకునేలాగా దీని బతుకు నేను మారుస్తాను. ఇది బతికే ఉండాలి. సృజనాని నువ్వు చంపాలనుకున్నావు కదా, కానీ సృజన బాగుంటుంది. ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అన్నయ్య, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. లేదంటే అక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది. దీన్ని పోలీసులకు అప్పగించే వరకు దీన్ని ఒక గదిలో కట్టిపడేసి ఉంచండి. వసుదా, వసుదా. బావా, వసుదని చూసావా? ఉదయం నుంచి నేను చూస్తున్నాను. నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. అదేంటబ్బాయ్, నువ్వే కదా బుట్టాయి కూడా వెళ్ళమన్నావు. వెళ్ళుంటుందేమో. ముందు ఆ విషయం ఆలోచించు. సృజన తనకేదో పనుంది, ఊరు వెళ్తానని నిన్న నాతో చెప్పింది. అక్కడికి వెళ్ళుంటుందిలే. అదేంటి, తనకు పనుంటే నాకు చెప్పి వెళ్తుంది కదా. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళింది? సృజన, ప్రతిదాన్ని ఎందుకలా చూస్తావు? ఏదో పనుండి వెళ్ళుంటుంది. అందులో తప్పే ఉంది. అవును సృజన, మీ బావంతా కరెక్ట్గా చెప్తుంటే నువ్వేంటి అలా అడుగుతున్నావు? ఖచ్చితంగా తను పని మీదే వెళ్ళుంటుంది. పని అయిపోగానే వస్తుంది. అంతే కదా శ్రీకర్? అవుతారా? సృజన కదా అర్థం కావటం లేదు. అబ్బాయి, నీకున్నన్ని తెలివితేటలు పాపం నా మేనకోడలికి లేవు కదా. అందుకే ఏం చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఏంటారా పొద్దున్నే వచ్చావు? ఈరోజు సండే కదా, ఆఫీస్ వర్క్ కూడా ఏమీ ఉండదు కదా.
తార కూడా ఇంట్లో మనిషి కదా, అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. అందులో తప్పే ఉంది? అవును బావా, అయినా నువ్వేంటి రోజు కొత్తగా అడుగుతున్నావు? తారా, ఆ మాటలు నువ్వేం పట్టించుకోకు. బావలా జోకులు వేస్తూనే ఉంటాడు. అవును, నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు మర్చిపోయావా? నీ ఫ్రెండ్ పెళ్ళుంది, మనం వెళ్ళాలని మొన్నే కదా చెప్పావు. అందుకే నేను వచ్చాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తుంది. మనం తొందరగా బయలుదేరాలి కదా. ఆ అవును, లావణ్య పెళ్ళి కదా. అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఒక 5 minutes మనం వెంటనే వెళ్దాం. ఇద్దరు బయటకు వెళ్తారా? ఎక్కడికి? ఇక్కడ ఒక 200 కిలోమీటర్ల దూరంలోని ఒక రిసార్ట్ ఉంది. అక్కడ పెళ్లి జరుగుతుంది. మేమిద్దరం వెళ్ళాలి. అవునా? మీరిద్దరు ఏం వెళ్తారు? నేను కూడా వస్తాను. నేను డ్రైవ్ చేస్తాను, మీరిద్దరు హ్యాపీగా కూర్చోండి. నువ్వెందుకులే బావా, నా ఫ్రెండ్ పెళ్లి కదా, అందరూ ఆడవాళ్లే ఉంటారు. పెళ్ళ ఆడవాళ్ళకి జరగట్లేదు కదా, మగపిల్లాడుతూనే కదా జరుగుతుంది. అంటే మగవాళ్ళు కూడా ఉంటారు కదా. నేనొస్తే తప్పే ఉంది, నేను వస్తాను. అదేంటి శ్రీకర్, నువ్వొస్తే ఎలా? ఈరోజు చెన్నై నుంచి కొత్త లోడ్ వస్తుందని మన ఆఫీస్లో ఆల్రెడీ ఇంటిమేషన్ ఉంది కదా. నువ్వు నేను ఇద్దరం పోతే లోడ్ అంతా సరిగ్గా వచ్చిందో లేదో ఎవరు చూసుకుంటారు? నువ్వు అక్కడికి వెళ్ళాలని ఆదిత్య సార్ కూడా చెప్పారు కదా, మర్చిపోతే ఎలా? అబ్బా, ఆ సరుకు ఈరోజే రావాలా? సర్లేండి, మీరు వెళ్ళండి. నేను వెంటనే బట్టలు సర్దుకుంటాను. అవన్నీ నేను సర్దుతానులే. ముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు పదా. సరే పద. తిక్క కుదిరిందిరా, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్తావా? ఇప్పుడు సృజన ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. నీ నుంచి సృజనని రక్షించుకోవడానికే నేను తారా సృజనని ఇక్కడి నుంచి తప్పిస్తున్నాం. తారా, ఇందాక నువ్వు మాట్లాడుతుంటే అడ్డుపడడం ఎందుకని ఏమీ మాట్లాడలేదు. బావ మనతో వస్తాను అంటే నువ్వెందుకు వద్దన్నావు? తను కూడా మనతో వచ్చుంటే మనకు సాయంగా ఉండేవాడు కదా. ఇప్పుడు వెళ్తుంది గోపి దగ్గరికే కదా. గోపిని నన్ను కలపాలని బావ కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కదా. చూడు సృజన, అమాయకంగా నువ్వందరినీ నమ్ముతున్నావు, కానీ నీపై ప్రేమను చూపించే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. ఏంటి తారా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? బావ నా గురించి, గోపి గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో నీకు తెలుసు కదా. ఆ వసుధ కూడా నాకెంతో సపోర్ట్ చేస్తుంది. ఏంటి తారా, నేను మాట్లాడుతూ ఉంటే కారు ఇక్కడ ఎందుకు ఆపావు? నీకు చాలా విషయాలు చెప్పాలి. నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియాలి. నువ్వు అనుకున్నట్టు నీ బావ మంచివాడు కాదు. నిన్ను గోపిని కలపాలని చూడ్డం లేదు. గోపిని చంపి నిన్ను పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్నాడు. దానికి వసుధ సపోర్ట్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరి చేతులు కలిపి గోపిని అంతం చేయాలనుకుంటున్నాడు. లేదు బాబాయ్, ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతోంది. నా అనుమానమే నిజమైంది. తారేదో ప్లాన్ వేసింది. తారకు ఏ నిజమో తెలిసింది. వెంటనే నేను గోపిని చంపేయాలి. సృజన మెళ్ళు తాళి కట్టాలి. లేదంటే మొత్తం తలకిందులయ్యేలా ఉంది.
కాంతారా గోపి అంత గొప్పగా ప్రేమించుకుంటే గోపిని నేను పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను కూడా అనుభవించాను కదా. అలాంటి నేనే ఇద్దరు ప్రేమికుల్ని ఎలా విడదీస్తాను? గోపికి ఇప్పటికీ నా మీద ప్రేమ ఉందో లేదో నాకు అనుమానంగానే ఉంది. ఎందుకు అంటే తను నన్ను మేడం అనే పిలుస్తున్నాడు. కానీ కాంతారా గోపిల ప్రేమ గురించి ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారంటే వాళ్ళ ప్రేమనే గెలిపించాలి. సృజన, వంట అయింది, నువ్వు భోంచేస్తావా? ఏంటి మేడం అలా చూస్తున్నారు? సృజన, ఏం చేస్తున్నావు? కాంతారా, నువ్వు గోపి గొప్ప ప్రేమికులని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. మీరిద్దరూ ఒక్కటవ్వాలని ఇక్కడ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మీ ప్రేమలో ఎంత గొప్పతనం లేకపోతే ఆ ప్రేమ ఫలించాలని ఇంతమంది కోరుకుంటారు. అందుకే నీకు గోపికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అది కుదరదు మేడం. ఎందుకు కుదరదు గోపి? నీకిప్పుడు గతం గుర్తు లేకపోయినా ఒకప్పుడు నువ్వు ఈ కాంతారాన్ని ప్రేమించావు. ఆ ప్రేమ చచ్చిపోకూడదు. అందుకే మీ ఇద్దరిని కలపాలని నేను నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళిద్దరి ప్రేమ ఫలించాలని నేను కోరుకుంటున్నాను. నువ్వింత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మేడం, అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు. నేను కాంతారాన్ని ప్రేమించుండొచ్చు, అదంతా గతం. కానీ నా వల్ల మీరు తల్లి కాబోతున్నారు. మీకు నేను అన్యాయం చేయలేను మేడం. అందుకే నా ప్రేమని సమాధి చేసుకుని మీ మెడలో తాళి కడతాను. అవును సృజన, మా ప్రేమ ప్రేమించుకోవడం దగ్గరే ఆగిపోయింది. కానీ నీ ప్రేమ గోపిని నీ సొంతం చేసుకునేదాకా వచ్చింది. అందుకే గోపి నువ్వు ఒకటవ్వడమే మంచిది. లేదంటే పెళ్లి కాకుండానే తల్లివయ్యావని ఈ లోకం నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు. మీరందరూ దాని గురించి ఆలోచిస్తున్నారా? అసలు నేను ప్రెగ్నెంట్నే కాదు. అదేంటి, నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పింది కదా. నీకు అబోర్షన్ కూడా చేయాలనుకుంటే నువ్వు గొడవ పడ్డావు కదా. మరి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నేను అందరి దగ్గర ఒక నిజాన్ని దాచాను. మా బావతో పెళ్లి ఆపడానికి ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. గోపి ఎప్పుడు బయటకొస్తాడో తెలీదు. నేను ఆపడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా మళ్ళీ వెంటనే నా పెళ్లి ప్రయత్నం మా నాన్న చేసేస్తారు. అందుకే నేను గోపి వల్ల తల్లిని కాబోతున్నాను అని తెలిస్తే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో గోపికి నాకు పెళ్లి జరుగుతుంది అని ఆ రోజు నేను అలా నాటకమాడాను. డాక్టర్కి ఇదే విషయం చెప్పాను. ఆవిడ నా మనసుని అర్థం చేసుకుని నాతో పాటు ఆవిడ కూడా నాటకమాడి నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు. అంతేకాని గోపి నా సొంతం అవ్వలేదు. గోపిని నేను ప్రేమించానంతే. ఎంత పని చేసావు సృజన. ఇదంతా నిజమే అనుకుని నేను కూడా నమ్మాను. పోనీలే, ఆ రోజు నువ్వాడిన నాటకమే శ్రీకర్ నుంచి నిన్ను కాపాడింది. నువ్వు కూడా నన్ను ఒక విషయంలో క్షమించాలి. ఏంటి కాంతారా, నేను నిన్ను క్షమించడం ఏంటి? డాక్టర్ ఎలా చెప్పింది అని నేను అడిగినప్పుడే నీకు ఇంకా అనుమానం రాలేదా? అక్కడ తారకి తెలిసిన నిజం ఇక్కడ కాంతారకి ఎలా తెలిసింది అని. అక్కడ తార, ఇక్కడ కాంతార, ఇద్దరం ఒక్కటే.
ఇన్ని రోజులు నేను నీ దగ్గర ఈ నిజాన్ని దాచాను. అందుకే ఐఎమ్ వెరీ సారీ. అయితే ఇంకా ప్రాబ్లం ఏముంది? కాంతారా తారా ఒక్కరేనని తెలిసింది కాబట్టి ఇంకా గోపి కాంతారా ఒక్కటవ్వడమే మిగిలింది. అన్నయ్య, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించండి. వీళ్ళిద్దరికి ఇప్పుడే పెళ్లి చేసేద్దాం. అది ఎప్పటికీ జరగదు మేడం. ఏంటి గోపి, నీ వల్ల నాకేమీ అవ్వలేదని తెలిసాక కూడా నువ్వెందుకు ఇంకా కాంతారిని పెళ్లి చేసుకోను అంటున్నావు? ఎలా చేసుకోమంటారు మేడం? కాంతారని నేను ప్రేమించాను, కానీ తను తారగా మారి వికాస్ గారిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంకొకరి భార్యని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను మేడం? చూడు గోపి, నీకు గతం గుర్తులేదు అన్నంత మాత్రాన నేను నీ ప్రేమని వదిలేస్తాను అని నువ్వెలా అనుకున్నావు? వికాస్ గారి గురించి ఒక సమస్య వచ్చింది. వీరుని వికాస్ గారి తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతాము అన్నారు. అది అతనికి ఇష్టం లేదు. అప్పుడే ఒక స్నేహితురాలిగా నేను ఆయనకి సహాయం చేశాను. ఆయన భార్యగా నాటకమాడాను. వీరు మా బిడ్డగా అందర్నీ నమ్మించాను. వికాస్ గారు నాకు మంచి స్నేహితులే తప్ప నా భర్త కాదు. మాకు పెళ్లి జరగలేదు. ఏంటి తారా మేడం, ఇదంతా నిజమేనా? ఇంకా నీతో అబద్ధం చెప్తానని అనుకుంటున్నావా? నీకు గతం గుర్తొచ్చాక అన్ని నిజాలు చెప్పాలి అనుకున్నాను, కానీ నీకు గతం గుర్తుకు రాలేదు. అందుకే నీ దగ్గర నేనేం చెప్పలేకపోయాను. నన్ను క్షమించు కాంతారా. నాకు గతం ఎప్పుడో గుర్తొచ్చింది. ఆ రోజే నేనే గోపినని నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అక్కడ వికాస్ గారు వీరు నీ పక్కనుండేసరికి నీకు పెళ్ళయిందనుకొని ఈ నిజాన్ని దాచాను. నా గతం నాకెప్పుడో గుర్తొచ్చింది. నన్ను క్షమించు. ఎవ్వరికెవరూ క్షమాపణ చెప్పుకోక్కర్లేదు. అందరూ ఒక్కొక్క నిజాన్ని దాచారు. ఇప్పుడు అందరూ చెప్పేస్తున్నారు. అమ్మ సృజన, ఏదైతేనే నీ వల్ల ఈరోజు గోపి కాంతార ఒక్కటే అవుతున్నారు. వాళ్ళ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లికి పెద్ద నువ్వేనమ్మా. ఈలోగా మీరు నాతో పూజ చేయించండి, తను వచ్చేస్తుంది. ఇదేదో తేడా పెళ్లిలా ఉంది. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానా ఏంటి? కరెక్టే పూజారి గారు, మీరు కరెక్ట్గానే ఇరుక్కున్నారు. చక్కగా పెళ్లి చేసేవే అనుకో సంభావం తీసుకుని వెళ్ళిపోతారు. తెలివితేటలు చూపించావే అనుకో నీకే సంబంధం లేకపోయినా వాళ్లతో పాటు పోతావు. తీసుకోండి, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః. డాడీ, రే గోపి, నీకిప్పుడు అంత సీన్ లేదమ్మా. మీరెవరినైనా కొట్టాలని చూస్తే వాళ్ల తలలు ఎగిరిపోతాయి. మర్యాదగా కూర్చో, పెళ్లి చూడాలి కదా. సృజన, నువ్వు వెళ్ళి పెళ్లి కూతురులా రెడీ అవ్వమ్మా బంగారం. బావా, ఇది నీకు అసలు ధర్మమేనా చెప్పు? నువ్వు మా మనిషి అనుకున్నాం, కానీ నువ్వు ఇంత నాటకం ఆడతావా? అసలు మమ్మల్ని ఇంత మోసం చేయాలనుకుంటావా? నీకు దండం పెడతాను బావా, డాడీని మమ్మల్ని ఏమి చెయ్యకు, వదిలే బావా, ప్లీజ్ బావా. చూడు సృజన, కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పుడు నువ్వెన్ని డైలాగులు చెప్పినా ప్రయోజనం ఉండదు.
ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే, అండ్ ఇట్స్ ఫైనల్. నువ్వు అర్జెంటుగా వెళ్ళి రెడీ అవ్వు. అరే, నీకు నువ్వు రెడీ అవ్వలేవు కదా, నిన్ను ఎవరు రెడీ చేస్తారు? సమయానికి వజ్ద కూడా కనిపించట్లేదు. ఆ బుట్టాయి కూడా అనుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. తారా, నువ్వు సృజనను రెడీ చేయి. తొందరగా వెళ్ళండి అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. తారా, గదిలోకి వెళ్ళాక సృజనను తప్పించడానికి నీ తెలివితేటలేమన్నా చూపించావే అనుకో, ఇక్కడ వీళ్ళందరూ చచ్చిపోతారు. అందుకని తొందరగా రెడీ చేసి తీసుకురా. రేయ్, మన హీరో గారిని కట్టేసి కూర్చోబెట్టను రా. తారా, ఇక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళక్కడ కూర్చో, మా వాళ్ళని కట్టేస్తారు. రై, కట్టేయనరా దాన్ని కూడా. సృజన, నువ్వేంటి అలా నిలబడ్డావు? వచ్చి కూర్చో. తీసుకోండి బాబు. అమ్మా, అక్షంతలు తీసుకో. రే దుర్మార్గుడా, నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నాను రా. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను. నా కూతురి జీవితాన్ని మాత్రం నువ్వు బుగ్గిపాలు చేయకురా. నువ్వు దాని మెడలో తాళి కట్టకురా, దాన్ని వదిలేరా. ఏంటి మా వదిలేసేది? నీకు సంగతి తెలుసా? ఆ ఇంద్ర తమ్ముడు బద్రిని గోపి చంపలేదు, నేనే చంపేశాను. ఆ రోజు నీ కూతురు గోపి బయటకెళ్లారు కదా, వీళ్ళెందుకు వెళ్లారా అని వాళ్ళని వెతుక్కుంటూ నేను వెళ్ళాను. అప్పుడే ఆ బద్రి సృజనని ఇబ్బంది పెట్టాడని నాకు తెలిసింది. తర్వాత ఈ గోపి వాణ్ణి తోసేశాడు. అప్పుడే వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా తార అక్కడికి వచ్చింది. అక్కడ తారని బెదిరించి వాడి గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు. వాళ్ళెవ్వరికీ తెలియకుండా నేను ఫాలో అయ్యా. అక్కడి వాణ్ణి కసి తీరా పొడిచి చంపేశాను. సృజన వైపు కన్నెత్తి చూసినందుకే వాడి పనైపోయింది. నీ కూతురంటే అంత ప్రేమ నాకు, దాన్ని వదిలేస్తానని ఎలా అనుకున్నావు మావయ్యా? సృజనకి అందం ఉంది, అంతకు మించిన ఆస్తుంది. ఇంతకు మించి ఏ మగాడికైనా కావలసిందేముంటుంది? అందుకే సృజన నాకు కావాలి, నేను వదలను. మీరేంటి, నేను చెప్తుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉందా? అలా వింటున్నారు? పెళ్లి జరిపించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే
త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగుళం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేశానః యత్. పంతులు గారు, శాస్త్రీయంగా జరగడానికి ఇది ముహూర్తాలతో పెట్టుకున్న పెళ్లి కాదండి. మూడంలో జరుగుతున్న పెళ్లి. 3 ముళ్ళు వేయించేసేయండి, సరిపోతుంది. అలాగే బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయోబలం తదేవ లక్ష్మీపతేంద్రియే స్మరామి. ఓం సర్వమంగళమాంగళ్య. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ప్రసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హే. రండి మేడం, కరెక్ట్ టైంకి వచ్చారు. చూసారు మేడం, మీ తమ్ముడిని చంపిన గోపి ఎంత పని చేశాడో. గోపిని మీకు అప్పగిద్దామని వస్తుంటే నన్ను కొట్టాడు మేడం. గోపిని అరెస్ట్ చేయండి మేడం. మీ తమ్ముడిని చంపింది వీడే.